హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి క్లాస్లో నంబర్ సిస్టమ్ కన్వర్షన్ మెథడ్స్ గురించి చెప్పుకుందాము. ఈ టాపిక్ BEEE సబ్జెక్ట్లోని పార్ట్ బిలో ఉన్న యూనిట్ 3 అయిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్లోని టాపిక్. ఈ వీడియో లెసన్ 2 అవుతుంది. ఆల్రెడీ లెసన్ 1ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జనరల్గా మనకి నంబర్ సిస్టంలో 4 టైప్స్ని కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ డెసిమల్ నంబర్ సిస్టమ్, బైనరీ నంబర్ సిస్టమ్, ఆక్టల్ నంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. ప్రతి నంబర్ సిస్టమ్కి ఒక బేస్ వాల్యూ ఉంటుంది. ఆ బేస్ వాల్యూనే రాడిక్స్ అంటాము. డెసిమల్ నంబర్ సిస్టమ్కి బేస్ వాల్యూ 10 ఉంటుంది, బైనరీకి అయితే 2 ఉంటుంది, ఆక్టల్ నంబర్కి అయితే 8 ఉంటుంది, హెక్సాడెసిమల్కి అయితే 16 ఉంటుంది. జనరల్గా ఈ కన్వర్షన్ మెథడ్స్ని ఎందుకు యూస్ చేస్తాము అంటే ఏవైనా ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. ఏమేమి ఉన్నాయి కన్వర్షన్ మెథడ్స్ అంటే డెసిమల్ నంబర్ టు బైనరీ నంబర్ సిస్టమ్, డెసిమల్ టు ఆక్టల్ నంబర్ సిస్టమ్, డెసిమల్ టు హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. అవి ఒక 3 సెట్స్ అన్నమాట. ఇవి నెక్స్ట్ సెట్ ఏంటి అంటే బైనరీ టు డెసిమల్, బైనరీ టు ఆక్టల్, బైనరీ టు హెక్సాడెసిమల్. నెక్స్ట్ సెట్ ఆక్టల్ టు డెసిమల్, ఆక్టల్ టు బైనరీ, ఆక్టల్ టు హెక్సాడెసిమల్. నెక్స్ట్ సెట్ ఏంటి అంటే హెక్సాడెసిమల్ టు డెసిమల్, హెక్సా టు బైనరీ, హెక్సా టు ఆక్టల్. అట్లాగా మనకు ఒక 12 కన్వర్షన్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఈ అన్ని కన్వర్షన్ మెథడ్స్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ కన్వర్షన్ మెథడ్స్ మీద ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగున్నాయో ఒకసారి చెక్ చేద్దాము. ఆల్రెడీ మీకు ఒక 5 క్వశ్చన్ పేపర్స్ని షేర్ చేస్తున్నాను. వాటి నుంచే ఒకసారి చూద్దామా. చూడండి ఇది ఒక క్వశ్చన్ పేపరు. ఈ క్వశ్చన్ పేపర్లో ఈ కన్వర్షన్ మీద ఎలా అడిగారో ఒకసారి చెక్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఎట్లా అన్నారు, కన్వర్ట్ ది ఫాలోయింగ్ అని ఇచ్చేశారు. ఫస్ట్ బిట్ ఏమన్నారు, 325 సఫిక్స్లో 10 ఇచ్చారు టు బైనరీ నంబర్ అన్నారు. అంటే సఫిక్స్లో 10 ఇచ్చున్నారు అంటే ఏమని మీనింగ్ అంటే అది డెసిమల్ నంబర్ అని, దాన్ని బైనరీలోకి మార్చాలి అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ సమ్ వాల్యూ ఇచ్చారు, సఫిక్స్లో 16 ఇచ్చారు అంటే అది హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ అని, దాన్ని ఆక్టల్లోకి మార్చాలి అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఇచ్చి బ్రాకెట్కి సఫిక్స్లో 10 ఇచ్చారు అంటే ఇది ఒక డెసిమల్ నంబర్ అని అర్థం. దాన్ని దేంట్లోకి మార్చాలి, హెక్సా నంబర్లోకి మార్చాలి. ఎన్ని మార్క్స్కి అడిగారు, 5 మార్క్స్కి అడిగారు. ఇది ఒక క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో ఎలా అడిగారో చూద్దాం. ఇక్కడ ఇచ్చారు ఈ బిట్ చూడండి, ఏమన్నారు, కన్వర్ట్ ది ఫాలోయింగ్ 325 బేస్ 10 టు బైనరీ నంబర్ అన్నారు. అంటే ఒక డెసిమల్ నంబర్ ఇచ్చారు, బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అన్నట్టు. నెక్స్ట్ 2AC5 సఫిక్స్లో 16 ఇచ్చారు అంటే ఇది ఒక హెక్సాడెసిమల్ నంబరు, దాన్ని ఆక్టల్లోకి మార్చాలి. ఇది కూడా 5 మార్క్స్కి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో ఇక్కడ ఒక బిట్ ఇచ్చారు చూడండి, కన్వర్ట్ ది ఫాలోయింగ్ అన్నారు. 425 బేస్ 10 టు బైనరీ అన్నారు అంటే ఏమని అర్థం, డెసిమల్ నంబర్ ఇచ్చారు, బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఇది సఫిక్స్లో 16 ఉందంటే హెక్సాడెసిమల్ నంబర్ ఇచ్చారు, ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ సఫిక్స్లో 10 ఇచ్చారు అంటే అది డెసిమల్ నంబరు, దాన్ని హెక్సా నంబర్లోకి కన్వర్ట్ చేయాలి. ఇది కూడా 5 మార్క్స్కి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్లో కన్వర్ట్, ఇక్కడ 14B ఇచ్చారు చూడమ్మా, కన్వర్ట్ 124 బేస్ 10 ఈక్వల్ టు ఎంటీ బ్రాకెట్ ఇచ్చి సఫిక్స్లో 2 ఇచ్చారు అంటే ఏమని అర్థం అంటే ఒక డెసిమల్ నంబర్ ఇచ్చారు, దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అని. సఫిక్స్లో ఉన్న నంబర్ని బట్టి మనం ఏ నంబర్లోకి మార్చాలనేది డిసైడ్ అవుతుంది. ఇది బైనరీలోకి మార్చాలి. నెక్స్ట్ బిట్ ఏమన్నారు, 144 బేస్ 10 అన్నారు ఈక్వల్ టు ఎంటీ బ్రాకెట్ ఇచ్చి సఫిక్స్లో 8 ఇచ్చున్నారు అంటే దీన్ని మనం ఆక్టల్లోకి మార్చాలి అన్నట్టు. డెసిమల్ టు ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. 4 మార్క్స్కి అడిగారు. 4 మార్క్స్కి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో అయితే ఈ కన్వర్షన్ సిస్టమ్ మీద ఏ ప్రాబ్లం రాలేదు దీన్ని బట్టి ఏంటి అంటే ఈ కన్వర్షన్ సిస్టమ్ మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మనకి
చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ అయితే మనం డెసిమల్ టు బైనరీ నంబర్ సిస్టమ్ అయితే చూద్దామా. డెసిమల్ టు బైనరీ నంబర్ సిస్టమ్. ప్రతి నంబర్ సిస్టమ్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఫస్ట్ కన్వర్షన్ మెథడ్ ఏంటి? డెసిమల్ టు బైనరీ నంబర్ సిస్టమ్. అంటే ఒక డెసిమల్ నంబర్ ఇస్తారు, దాన్ని బైనరీలోకి మార్చాలి. డెసిమల్ నంబర్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ ఎంత? 10. బైనరీకి వచ్చి 2 ఉంటుంది. సో ఇట్లా కన్వర్ట్ చేయాలంటే కొన్ని స్టెప్స్ని అయితే ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ స్టెప్ చూడండి, డివైడ్ ది నంబర్ బై ద బేస్ వాల్యూ ఆఫ్ బైనరీ, దట్ ఈస్ 2. అంటే బైనరీ యొక్క బేస్ వాల్యూ 2 కాబట్టి ఇచ్చిన నంబర్ని 2తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నోట్ ది రిమైండర్. డివైడ్ చేసిన తర్వాత మనకి రిమైండర్ మిగులుతుంది కదా, దాన్ని సైడు నోట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్లో కీప్ డివైడింగ్ బై 2 టిల్ ద కోషెంట్ బికమ్స్ 0. కోషెంట్ 0 వచ్చేదాకా ఈ డివిజన్ చేసుకుంటానే వెళ్ళాలి. 2తో డివైడ్ చేసుకుంటూ రిమైండర్ని సైడ్ నోట్ చేసుకుంటూ కోషెంట్ మొత్తం 0 అయ్యేదాకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, రైట్ ఆల్ ది నోటెడ్ రిమైండర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్, దట్ ఈస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. రిమైండర్స్ అన్ని నోట్ చేసుకుంటాం కదా, ఫైనల్ ఆన్సర్ కోసం ఏం చేయాలంటే రిమైండర్స్ని రివర్స్ ఆర్డర్లో రాయాలి. బాటమ్ నుంచి టాప్ వరకు రాసుకుంటూ పోవాలి. అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ టు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి రాయాలి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దామా. ఇక్కడ ఏమన్నారు చూడండి, క్వశ్చన్ ఏమచ్చారు? కన్వర్ట్ 234 బేస్ 10 టు బైనరీ అన్నారు. బేస్లో 10 ఉంది అంటే ఇది ఒక డెసిమల్ నంబర్ అని, దాన్ని బైనరీలోకి మార్చాలి అని అర్థం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ ఇచ్చిన డెసిమల్ నంబర్ని మిడిల్లో రాసుకోవాలి. ప్రొసీజర్ ప్రకారం ఏంటి? డివైడ్ ద నంబర్ బై ద బేస్ వాల్యూ ఆఫ్ బైనరీ అన్నారు 2తో. అంటే 2తో డివైడ్ చేయాలి. 234ని 2తో ఇట్లా డివైడ్ చేయాలి. 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది? 2 1s are 2, 2 1s are 2. ఇక్కడ 3లో 2 పోతే ఒక 1 ఉంటుంది, ఆ 1 దీనికి వెళ్ళింది అంటే 14 అవుతుంది. 2 7s are 14. అంటే మొత్తం డివైడ్ చేసేసాం కదా, రిమైండరు ఇటు సైడ్ నోట్ చేసుకోవాలి. మా పైన రిమైండర్ అని పెట్టుకొని మొత్తం డివైడ్ అయిపోయింది కాబట్టి రిమైండర్ ఏమీ మిగలలేదు. సో రిమైండర్ వచ్చి 0 అవుతుంది. నెక్స్ట్ ఇది కోషెంట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ కోషెంట్ మొత్తం 0 అయ్యేదాకా డివిజన్ చేసుకుంటానే వెళ్ళాలి. ఇప్పుడు మనకి 117 ఉంది, దీన్ని మళ్ళీ 2తో డివైడ్ చేయాలి. 2 టేబుల్లో 11 అనేది రాదు, 2 5s are 10 వస్తుంది. 10 పోతే ఇంకా 1 ఉంటుంది కదా, ఇక్కడ ఆ 1 7కి వెళ్తుంది, అంటే 17 ఉన్నట్టు. ఇక్కడ 17 2 టేబుల్లో రాదు, అప్పుడు ఏమయ్యాలి? 2 8s are 16 డివైడ్ అవుతుంది. ఇంకా రిమైండర్ 1 మిగులుతుంది. ఆ 1 ఇటు సైడ్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు 58 అనేది కోషెంట్ అయింది. ఇప్పుడు ఈ 58ని మళ్ళా 2తో డివైడ్ చేయాలి. 2 టేబుల్లో 5 రాదు, అప్పుడు ఏం చేయాలి? 4 2 2s are 4 వస్తుంది. 2 2s are 4. 5లో 4 పోయింది అంటే ఇంకా 1 ఉంటుంది కదా, ఆ 1 దీనికి రెఫర్ అవుతుంది, అంటే ఇక్కడ 18 ఉన్నట్టు. 18 అనేది 2 టేబుల్లో 2 9s are 18 వస్తుంది. అంటే మొత్తం కంప్లీట్గా డివైడ్ అయిపోయింది కాబట్టి రిమైండర్ వచ్చి 0 అవుతుంది. ఇప్పుడు మనకి కోషెంట్ 29 వచ్చినట్టు. మళ్ళీ ఈ 29ని 2తో డివైడ్ చేయాలి. 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది? 2 1s are 2. 9 ఎప్పుడు వస్తుంది? రాదు. 8 వస్తుంది కదా, 2 4s are 8. 9లో 8 పోతే ఒక 1 ఉంటుంది కదా, ఆ 1ని మనం రిమైండర్గా నోట్ చేయాలి. ఇప్పుడు 14 అనేది కోషెంట్ అవుతుంది. ఈ 14 ఎప్పుడు వస్తుంది? 2 టేబుల్లో 2 7s are 14. మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదా, సో రిమైండర్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 7 ఉన్నట్టు, 7ని మళ్ళీ 2తో డివైడ్ చేయాలి. 2 3s are 6 పోతుంది, ఇంకా 1 మిగులుతుంది కదా, ఆ 1ని రిమైండర్గా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఉంటుంది. 3 2 టేబుల్లో ఎప్పుడు వస్తుందంటే రాదు కాబట్టి 2 1s are 2 వేస్తాం. 3లో 2 పోతే ఒక 1 మిగులుతుంది, ఆ 1ని రిమైండర్గా పక్కన నోట్ చేసుకుంటాం. ఇప్పుడు కోషెంట్ 1 ఎప్పుడు వస్తుంది? 2 టేబుల్లో రాదు, అప్పుడు ఏం చేయాలి? 2 0s are 0 వేసి ఈ 1 ఏదైతే రిమైండర్గా వచ్చిందో దాన్ని సైడ్ నోట్ చేసుకుంటాం. ఈ విధంగా కోషెంట్ మొత్తం 0 వచ్చేదాకా ఈ డివిజన్ని కంటిన్యూ చేయాలి. 0 అయిపోయినప్పుడు స్టాప్ చేసేసి ఇప్పుడు మనం ఆన్సర్ని ఎలా నోట్ చేసుకోవాలి అంటే ఏమన్నారు? రివర్స్ ఆర్డర్లో నోట్ చేసుకోమన్నారు కదా. ప్రొసీజర్లో ఏమని ఇచ్చారు?
రైట్ ఆల్ నోటెడ్ రిమైండర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నారు. అంటే రివర్స్ ఆర్డర్ అంటే బాటమ్ నుంచి టాప్కి నోట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ని నోట్ చేసి ఈక్వల్ టు పెట్టేసి మనం బైనరీలోకి కదా కన్వర్ట్ చేయమన్నారు. బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేసుకొని ఇవన్నీ నోట్ చేసుకుంటూ వెళ్ళడమే పక్కన సైడ్ ఒకదాని పక్కన ఒకటి నోట్ చేసుకుంటా పడమే 1 1 1 1 1 1 తర్వాత 0 1 0 0 1 0 తర్వాత 1 0 1 0 ఇట్లా బ్రాకెట్ క్లోజ్ చేసేసి సఫిక్స్లో 2 అని పెట్టాలి. అంటే ఇచ్చిన డెసిమల్ నంబర్ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ విధంగా ఒక డెసిమల్ నంబర్ ఇస్తే బైనరీలోకి కన్వర్షన్ ఈ విధంగా చేయాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ABR Tech Academy. Thank you for watching.